హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే రెసిపీ వచ్చి టమాటో రసం. పిల్లలకి ఎక్కువ స్పైస్ లేకుండా మనం టమాటో రసం చేసుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్లో నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. 3 టమాటోస్, ఒక ఆనియన్, కొంచెం వెల్లుల్లి, పసుపు, ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో తగినంత చింతపండు వేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు లైట్గా కావాలంటే లైట్గా వేసుకోండి. నేను మీడియం వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఇదంతా మొత్తం పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, కుక్ అయిపోతాయి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు చల్లారినాక మనం ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా, బాగా కుక్ అయింది. ఇది కొంచెం చల్లారినాక మనం దీంట్లో చల్లటి నీళ్ళు పోసుకొని మొత్తం మ్యాష్ చేసుకుందాం. దాని గుజ్జంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇలా కొంచెం మనము వడకట్టేసుకొని దీంట్లో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని మనం దీన్ని మొత్తము స్మాష్ చేసేద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మ్యాష్ చేసుకోవాలి. దాన్ని మనం పిప్పంతా పడేసి ఒక గుజ్జులాగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని పోపు వేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. బౌల్ హీటెక్కినాక మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక వెల్లుల్లి, వెల్లుల్లి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే మనకి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయ, నెక్స్ట్ కరివేపాకు, మనం తీసుకున్న రసం, దాంట్లో ధనియాలు, మిరియాలు పౌడర్, తగినంత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మనకి ఈ పౌడర్ వేసినాక ఒక పొంగు వచ్చిందంటే అయిపోయినట్టేనండి రసం. కొంచెం మరగనివ్వాలి, ఒక పొంగు రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మరిగితే మనకి సరిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటో రసం పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.